అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 12వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరం. వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫాలో అయితే అవ్వండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకి ఉత్తర భాద్ర అనేది నడుస్తూ ఉంటుందండి. దీంట్లో వచ్చేసరికి నెమల అనేది కోడి కాకి మీద విజయం సాధిస్తుంది. పింగళ అనేది నెమలి కాకి మీద విజయం సాధిస్తుంది. డాగ్ అనేది కాకి నెమల మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి ఉత్తర భాద్రలో గెలిచేవి ఓడివి చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకి కేవలం ఒకే ఒక నక్షత్రం ఉత్తర భాద్ర అనేది మనకి ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉంటుందండి. మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా ఎవరైతే దెబ్బలాట అనేది వేసుకుంటారో సో మీరు చూసుకొని వేసుకోండి. ఈరోజు మొత్తం అయితే మనకి ఒకే ఒక నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి. మనకు వచ్చేసరికి ఈరోజు చూసుకుంటే కనుక మనకి మొదటి జాము ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉంటుంది. దీంట్లో ముసుగు వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి 9 కాకలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ గెలిచేవి చూసుకుంటే కోడికాకి డాగ, కోడి డాగ రసంగి, కాకి డాగ, పచ్చకాకి, కోడి పచ్చకాకి, 9 వెన్న కాకి, నల్ల రసంగి, కోడి రసంగి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి, గౌడు పిక్కల అబ్రాసు, నెమలి పింగళ, ఎర్ర నెమలి, ఎర్ర అబ్రాసు, గరుడు మైల, గౌడు పిక్కల నెమలి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇంకా రెండో జామ్ వచ్చేసరికి మనకి 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి నెమ్మల డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే ఎర్ర నెమలి అబ్రాసు, ఎర్ర అబ్రాసు, నల్లబుర్ర ఎర్ర నెమలి, శుద్ధ డాగ, కాకి డాగ పర్ల, నెమలి పచ్చకాకి ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి డాగ పింగళ, గౌడు పిక్కల సేతువ, నల్లబొట్ల సేతువ, నల్ల కక్కిరాయి, తెల్ల మచ్చల కాకి, గట్టి పింగళ, కాకి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇంకా మూడో జాము వచ్చేసరికి చూసుకుంటే మనకి 10 గంటల 48 నిమిషాల నుంచి మనకు వచ్చేసరికి 1 గంట 1:12 వరకు అయితే ఈ జాము అనేది నడుస్తూ ఉండిద్ది. దీంట్లో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులకి గెలిచేవి ఓడే చూసుకుంటే ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి నెమలి గౌడు, కాకి పింగళ, గట్టి పింగళ, నెమలి పింగళ, గౌడు పిక్కల అబ్రాసు, నల్లకట్టు అబ్రాసు, నల్ల కక్కిరాయి, నల్లబొట్ల సీతవ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి రసంగి, కోడి డాగ, నెమలి రసంగి, కోడి ఎర్ర నెమలి అబ్రాసు, కోడి పండు డాగ ఇవనేవి మనకి ఈ జాములో అయితే చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 4వ జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుగు వచ్చేసరికి మనకి తెల్ల నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకి ముందుగా గెలిచేవి చూసుకుంటే కోడి చూపు నెమలి, కోడి చూపి రసంగి, గౌడు పిక్కల నెమలి, తెల్ల నెమలి పింగళ, కోడి నెమలి కక్కిరాయి, తెల్ల అబ్రాసు సేతువ, పసింగల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, గట్టి కాకి, చింతపిక్కల కాకి, గౌడు పిక్కల కాకి డాగ, పచ్చకాకి, పండు డాగ, 9 వెన్న కాకి, రసంగి, నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి. ఇంకా వెన్నెల పందాల్లో ఇది ఆఖరి జాము అండి, 5వ జాము 3 గంటల 36 నిమిషాల నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు డాగ, గట్టి డాగ, కోడి డాగ పింగళ, ఎర్ర కక్కిరాయి, ఎర్రమైల, కోడి రసంగి, ఎర్రబొట్ల సేతువ, కోడి కక్కిరాయి, పండు డాగ ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి, గట్టి నెమలి, కోడి కాకి నెమలి, కోడి నెమలి అబ్రాసు, నెమలి డాగ,
కోడి అబ్రాస్ గౌడ్ ఇవనేవి ఈ జామ్లో చూపులకు అయితే ఓడిపోతాయండి. ఇక ఇప్పుడు చెప్పే జామ్ వచ్చేసరికి రాత్రిపూట గెలిచే రంగులు. మనకు వచ్చేసరికి ఏంటంటే సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది ఈ జామ్ అనేది. దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి, నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, కోడి మైల, గట్టి కాకి, కోడి రసంగి, కోడి డాగ, శుద్ధ డాగ ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి. ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగళ, గౌడ్ నెమలి, శుద్ధ నెమలి, డాగ పింగళ, ఎర్రపొల ఇవనేవి చూపులు కానీ ఓడిపోతాయి. ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి డాగలను కనుక ఈ జామ్లో మనం వాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాధించడానికి చాలా ఎక్కువగా అయితే ఉండిద్ది. మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జామ్ అండి. ఈ జామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఈ జామ్లో ముందుగా మనం చూపులు గెలిచేవి చూద్దాము. మనకు వచ్చేసరికి ఎర్ర అబ్రాస్ నెమలి, శుద్ధ డాగ, కాకి నెమలి, శుద్ధ నెమలి, నెమలి డాగ, ఎరుపును మించిన కాకి డాగ, గట్టి కాకి ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి మైల, కోడి కాకి, కాకి పింగళ, నల్లబొట్ల సేదువ పింగళ ఇవనేవి ఈ జామ్లో అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి చూపులకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి 7వ జాము. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి పందాల్లో ఇంక దీంతోనే లాస్ట్ మనం చెప్పేది, ఇక్కడి వరకే చూద్దాము. దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ జామ్ అనేది మొదలయ్యేది మనకి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువలు కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇక చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకి పింగళ, పసింగల్ల కాకి, తుమ్మెదవన్న కాకి, కాకి నెమలి, గట్టి కాకి, సేతువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులు అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి రసంగి, కోడి మైల, శుద్ధ డాగ, ఎర్ర మైల, మిరప్పండు డాగ ఇవనేవి ఈ జాములు అయితే చూపులు అయితే ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు చెబుతాను, ఏ దిక్కుగా మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం వచ్చిద్దో చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ దిక్కు అనేది చూసుకుంటే కనుక మనం తూర్పు నుంచి వదిలితే మన కోళ్ళకి విజయం సాధించడానికి ఎక్కువగా అయితే ఉండిద్ది. ఒకవేళ మీరు పడమర నుంచి వదిలితే కనుక ఓటమి పాలవడానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన మంగళవారం రోజు గెలిచేవి ఓడేవి, అలాగే ఏ దిక్కు వదులుకుంటే గెలుస్తాయి కూడా. సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో.